ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హాయ్ హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ కన్సల్టెంట్ ఆశ్రిత గారు. నమస్తే మేడం. కమింగ్ టు న్యూట్రిషన్ పార్ట్, కోవిడ్ కి ముందు ఎవరికి కూడా యాక్చువల్గా న్యూట్రిషన్ కానీ ప్రోటీన్స్ వీటి గురించి అవేర్నెస్ లేదు కదా. సో ఆఫ్టర్ కోవిడ్ మనం చాలా మందిని చూస్తున్నాం, ఫుడ్ డైట్స్ తీసుకోవడం కానీ చాలా కాషియస్ ఉంటున్నారు. కమింగ్ టు న్యూట్రిషన్, ఫస్ట్ పాయింట్ ఎవరికైనా గుర్తొస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే రాగి జావా. సో ఈ రాగి జావా మనకి ఎంతవరకు మంచిది, దాంట్లో ఎంత న్యూట్రిషన్ మనకు దొరుకుతుంది? యా, మీరన్నది నిజమే. చాలా మంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారంటే ఇవాళ నేను రాగి జావ తీసుకున్నాను మేడం, యూజువల్గా నేను రాగి జావే తీసుకుంటాను అని అంటూ ఉంటారు. కమింగ్ టు రాగి ఈజ్ ఎ మిల్లెట్, వన్ ఆఫ్ ద మేజర్ మిల్లెట్స్లో రాగి మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మన సౌత్ ఇండియన్ స్టేట్స్, కర్ణాటక అటు సైడు అండ్ మనకి ఆంధ్రాలో కూడా రాగి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ. సో యాజ్ సచ్ రాగి అనేది ఒక మిల్లెట్ తీసుకుంటే అందులో మనకి చాలా పాలిఫినాలిక్ కంటెంట్స్ ఉంటాయి, దాంతోపాటు అందులో ఫైబర్ ఉంటుంది. అండ్ రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ యాక్చువల్గా రాగికి ఎక్కువ. సో కాకపోతే రాగిని బ్రేక్ఫాస్ట్గా ఇప్పుడు ఏదైనా ఏ గ్రెయిన్ అయినా సరే మనము పౌడర్ రూపంలో చేసేస్తే అది బ్లడ్ షుగర్స్ని ఇన్స్టెంట్గా పెంచేస్తుంది. అదే మీరు రాగి ముద్ద కానీ, అంటే రీసెంట్గా మోహన్ డయాబెటిక్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. అందులో ఏం చేశారంటే రాగి ముద్ద దాంతోపాటు బ్రౌన్ రైస్ రెండింటిని కంపేర్ చేశారు. కంపేర్ చేస్తే రాగి ముద్దకి ఎక్కువ షుగర్స్ పెరిగాయి బ్రౌన్ రైస్ కంటే. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకు అంటే రాగికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. రెండోది, మనం ఎప్పుడైతే ఒక గ్రెయిన్ ని పౌడర్ గా కన్వర్ట్ చేస్తామో అప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్ట్ అవ్వగానే ఇమీడియట్ గా షుగర్స్ పెరుగుతాయి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. డయాబెటిక్ పేషెంట్సే కాదు, చాలా మంది నేను రాగి జావ తాగుతున్నాను అయినా సరే వెయిట్ తగ్గట్లేదు. ఎందుకు అంటే ఆబ్వియస్ గా మనం తినంగానే బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది, ఇమీడియట్ గా పెరుగుతుంది. అంటే ఆ సింపుల్ షుగర్స్ అన్ని కూడా మనకి ఎనర్జీ సోర్స్ కంటే కూడా ఫ్యాట్ గా అయిపోతూ ఉంటాయి. చాలా మంది అంటూ ఉంటారు లైక్ మార్నింగ్ దాని పౌడర్ తీసుకున్నాము, బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో రాగి జావా తాగేస్తే సెట్ అయిపోతుంది, సో నేను డైట్ లో ఉన్నా అనుకుంటారు. యాక్చువల్ గా జనాలకు ఎవరికి ఇది తెలీదు. రైట్, ప్రాపర్ గా ఇది పౌడర్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, మరి దాన్ని ఎలా ఇంటేక్ తీసుకోవాలి? యా, సో ఎప్పుడైనా సరే రాగి జావ, ఒకవేళ నాకు సాలిడ్స్ తినడం ఇష్టం ఉండదు, మార్నింగ్ నేను లిక్విడ్స్ తోనే స్టార్ట్ చేయడం, స్మూతీ బౌల్స్ లాగా ఇష్టము అని అనుకున్నప్పుడు, సో ఈ రాగి జావ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ మనం తగ్గించడానికి ఏం చేయొచ్చు అంటే రాగి జావలో ఏదైనా పప్పు యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం చూస్తే బెల్లం యాడ్ చేస్తారు చాలా మంది పొద్దున్నే. రెండోది పెరుగు యాడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళు తీసుకునేది చాలా మంది రాగి జావా టైప్ లో మజ్జిగతో తీసుకుంటారు, లేదు అంటే పాలు వాటర్ మిక్స్ చేసుకుని సాల్ట్ వేసుకుంటారు, లేదు అంటే బెల్లంతో, ఆర్ఎల్స్ చాలా మంది ప్లెయిన్ గా కూడా తీసుకుంటారు. సో యాక్చువల్ గా అయితే ఏది ప్రాపర్ ప్రొసీజర్? ఫస్ట్ థింగ్, అసలు ప్లెయిన్ గా తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు, అది ఇన్స్టెంట్ గా షుగర్స్ పెరుగుతుంది. బెల్లం యాడ్ చేసుకుంటే షుగర్స్ ఇంకా పెరుగుతాయి. సో ఆ రెండు రూల్డ్ అవుట్. ఆ తర్వాత మజ్జిగ సాల్ట్ వేసుకునే వాళ్ళు ఆ రాగి జావలో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఫైబర్ అందుతుంది. ఉత్తి మజ్జిగ రాగి జావ కాకుండా అందులో కొన్ని వెజిటేబుల్స్, బీన్స్, క్యాబేజ్ ఇలాంటి వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మంచిది. లేకపోతే రాగి జావని సూప్ లాగా చేసుకోవడం. ఓకే, అంటే ఇప్పుడు మనకి సూప్ కావాలి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, ఆ థిక్కర్ కన్సిస్టెన్సీ కోసం అందులో కొంచెం శనగపిండి కానీ, విచ్ ఇస్ ఎ ప్రోటీన్ సోర్స్, అట్లా పప్పు కానీ ఉడకపెట్టి మ్యాష్ చేసిన పప్పును కూడా మనం రాగి జావలో కలుపుకుంటే సూపీగా, అంటే మీకు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది, థిక్కర్ కన్సిస్టెన్సీ వస్తుంది, దాంతో పాటు ఒక ప్రోటీన్ ఎలిమెంట్ అనేది యాడ్ చేసినట్టు. కాకపోతే మరి శనగపిండి కానీ పప్పులు యూజ్ చేసేసరికి చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటి అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. అది అపోహ కావచ్చు, నిజం కూడా కావచ్చు. మరి అది యాడ్ చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేసుకోవాలి. ఎస్, శనగపిండి కానీ పప్పులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఐబిఎస్ కానీ, ఐబిడి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటివి ఉన్నా, లేకపోతే హైపర్ ఎసిడిటీ, గ్యాస్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉన్నా సరే ముందు దాన్ని అడ్రస్ చేయాలి. ఓకే, సో ఇవి తినడం వల్ల గ్యాస్ రాదు, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉంది కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అది
అది మనం సబ్సైడ్ చేసుకున్నాక దెన్ యూ ట్రై విత్ దిస్. ఓకే, సో చాలా మంది కూడా ముందైతే ఇదే అనుకుంటారు, నేను ఒకవేళ శనగపిండి తినడం శనగపిండి వల్ల కానీ వచ్చింది అని. శనగపిండి కానీ పప్పులు కానీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే జస్ట్ వెజిటేబుల్స్ అండ్ రాగి జావా చేసుకుని దానికి సైడ్ గా ఏమైనా టోఫు కానీ గ్రిల్డ్ టోఫు కానీ, ఎప్పుడైనా మన మీల్ ప్లేట్ చూసినప్పుడు అందులో గ్రెయిన్స్ ఉండాలి, ప్రోటీన్ సోర్స్ కూడా ఉండాలి. ఎన్ఐఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన మీల్ ప్లేట్, రీసెంట్గా రిలీజ్ చేసిన మీల్ ప్లేట్లో కూడా 1/4 పోర్షన్ ఆఫ్ ద ప్లేట్ గ్రెయిన్స్ ఉంటే మిగిలిన 1/4 పోర్షన్ మనకి పల్సెస్ కానీ ఏదో ఒక రూపంలో ప్రోటీన్ అన్నది ఉండాలి. సో వాళ్ళు 2000 కిలో క్యాలరీ డైట్లో 85 grams ఆఫ్ పల్సెస్ కనిపించాలి అని చెప్తున్నారు. సో యాక్చువల్లీ మీరు ఇందాక థిక్ కన్సిస్టెన్సీ కోసం చెప్పారు కదా, మరి ఇందాక చెప్పిన పాయింట్ మనం గ్రెయిన్ ని పౌడర్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అన్నారు, మరి ఇప్పుడు ఈ థిక్ కన్సిస్టెన్సీలో అదే పౌడర్ యూస్ చేయొచ్చా? ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక గ్రెయిన్, రాగి అన్నది గ్రెయిన్, కానీ బెంగాల్ గ్రామ్ ఇవన్నీ పల్సెస్. గ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పల్సెస్. సో పల్సెస్ ని పౌడర్ చేసిన గ్లైసెమిక్, అందులో స్టార్చ్ కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో వీటిని పల్సెస్ ని పౌడర్ చేయడం వల్ల మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాని మీద మనకి స్టడీస్ లేవు, కానీ గ్రెయిన్స్ ని పౌడర్ చేయడం వల్ల ఖచ్చితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుందని మనకి స్టడీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకవేళ రాగి జావని థికెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దెన్ యూ యాడ్ బెంగాల్ గ్రామ్ పౌడర్ కానీ లేకపోతే ఏదైనా పప్పు డైరెక్ట్ గా. సో బ్యాలెన్స్ చేయడం కోసం మనం ప్రోటీన్ బ్యాలెన్స్ సైడ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రాగి జావా అనేది తీసుకుంటూ ఉంటారు చాలా మంది, సో అది ఎంతవరకు ప్రాపర్ ఫుడ్ డైట్ వాళ్ళకి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు రాగి జావా తీసుకోకపోవడమే బెటరు. జనరల్ గా వాళ్ళు ఏదైనా సాలిడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు గ్రెయిన్స్ ని పౌడర్ చేసుకోకుండా హోల్ గ్రెయిన్ రూపంలో తీసుకుంటే మంచిది. ఇంకా మీరు రాగి దోశ కానీ రాగి ఇడ్లీ కానీ దీస్ ఆర్ మచ్ బెటర్ ఆప్షన్స్, ఎందుకంటే వీటన్నిటిని మనం సాంబారు చట్నీ వీటితో తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ప్రోటీన్, వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఓకే, సో చూసారు కదండి, డైలీ మార్నింగ్ రాగి జావా తాగుతున్నాం, మేము డైట్ ఫాలో అవుతున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రాపర్ ఆన్సర్ అయితే దొరికింది. ఎందుకు అంటే రాగి జావా తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, కాబట్టి బ్యాలెన్స్డ్ ఉండడం కోసం ప్రోటీన్ అనేది మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. అలానే డయాబెటిక్ ఉన్న వాళ్ళు రాగి యూజ్ చేయాలి అని అనుకుంటే కన్ఫామ్ గా మీరు సాలిడ్ రూపంలో మాత్రమే యూజ్ చేయండి.